టీచర్స్ నెక్స్ట్ వచ్చేసి మనం 5th క్లాస్లో 4th యూనిట్ ఒకసారి చూద్దాం సరేనా. 4th యూనిట్ ఏముంది? కలాం విత్ చిల్డ్రన్, అబ్దుల్ కలాం గారు పిల్లలతో. ప్రీ రీడింగ్. డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్, డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్ అండ్ థాట్స్ రిజల్ట్ ఇన్ యాక్షన్. కలగనండి ఆ కలలు, డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్, డ్రీమ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ థాట్స్, ఆ కళ ఆలోచనల రూపంలోకి వస్తుంది. థాట్స్ రిజల్ట్ ఇన్ యాక్షన్, ఆ ఆలోచనలు పనుల రూపంలోకి వస్తాయి అని చెప్పాడు. ఎవరు? ఏపీజే కలాం, అవుల్ పకీర్ జైనులబ్దిన్ అబ్దుల్ కలాం. వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్ ఇన్ ద పిక్చర్? ఏం చేస్తున్నారు పిల్లలు? ద చిల్డ్రన్ ఇంటరాక్టెడ్ విత్ ఏపీజే కలాం గారు, డిస్కసింగ్ విత్ ఏపీజే కలాం గారు. హూ ఈజ్ ద మ్యాన్ ఇన్ ద పిక్చర్? ఏపీజే కలాం గారు. వాట్ డూ యూ నో అబౌట్ హిమ్? అతని గురించి ఏమి తెలుసు? ఈజ్ కాల్డ్ మిస్సైల్ మ్యాన్, ఈజ్ ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ వాజ్ ఏ గ్రేట్ సైంటిస్ట్. He was the former president of India. He was a great scientist. He is called Missile Man. Okay, Missile Man అని పిలుస్తాం కలాం గారిని, అవునా? అతను రాసిన పుస్తకం ఆటోబయోగ్రఫీ ఉంది కలాం గారిది, వింగ్స్ ఆఫ్ ఫైర్. అతను రాసిన పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి, అవునా? కలాం విత్ చిల్డ్రన్, దిస్ ఈజ్ అన్ ఇంటర్వ్యూ. ఇది ఒక ఇంటర్వ్యూ. మొత్తం 10 మెంబర్స్ స్టూడెంట్స్తో కలాం గారు ఇంటరాక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు. వాట్ ఈజ్ యువర్ ఫుల్ నేమ్ అండ్ హూ వాజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ స్కూల్? మై ఫుల్ నేమ్ ఈజ్ అవుల్ పకీర్ జైనులబ్దిన్ అబ్దుల్ కలాం. అవుల్ పకీర్ జైనులబ్దిన్ అబ్దుల్ కలాం. డ్యూరింగ్ మై స్కూల్ డేస్ పక్షి రామనాథ శాస్త్రి వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అవుల్ పకీర్ జైనులబ్దిన్ అబ్దుల్ కలాం నా పేరు, పక్షి రామనాథ శాస్త్రి గారు నా బెస్ట్ ఫ్రెండ్ నా చైల్డ్హుడ్లో, బాల్యములో. చైల్డ్హుడ్ అంటే బాల్యము. స్టూడెంట్ 2, హౌ ఫార్ ఈజ్ ద ఫేవర్ ఆఫ్ ఫార్చ్యూన్ నెససరీ? ఎన్ని రోజుల పాటు, ఎంతకాలం పాటు మన తలరాత మనల్ని కాపాడుతుంది? ఫార్చ్యూన్ ఎంత ముఖ్యం మనకు అని అడుగుతున్నాడు. ఫార్చ్యూన్ అంటే ఫేట్, తలరాత. హార్డ్ వర్క్ కమ్స్ ఫస్ట్. తలరాత కాదండి, మన కష్టపడే హార్డ్ వర్క్ ఫస్ట్, మొట్టమొదట. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్. తలరాత ఎవరిని సపోర్ట్ చేస్తుంది అంటే, ఫేట్ ఎవరిని సపోర్ట్ చేస్తుంది అంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. దర్ ఈజ్ ఏ ఫేమస్ సేయింగ్, ఒక ఉన్నతమైన కోట్ ఏంటంటే, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. దేవుడు ఎవరైతే సహాయం చేస్తారో, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని కష్టపడి ముందుకెళ్తారో వాళ్ళ పట్ల దేవుడు సహాయంగా ఉంటాడు అనేది సేయింగ్. దెర్ ఈజ్ అనదర్ సేయింగ్, ఇంకొక సేయింగ్ ఉందంట, దట్ ఇట్ టేక్స్ మెనీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ టు మేక్ యాన్ ఓవర్ నైట్ సక్సెస్. హార్డ్ వర్క్ అనేది, కష్టపడే తత్వం అనేది ఏదో ఒక రోజు మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఓవర్ నైట్ సక్సెస్ తీసుకొస్తుంది. స్టూడెంట్ 3, ప్లీజ్ టెల్ us who do you think is the first scientist? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రపంచంలో మొట్టమొదటి సైంటిస్ట్ ఎవరు అనుకుంటున్నారు? ఐ థింక్ ద చైల్డ్ ఈజ్ ద ఫస్ట్ సైంటిస్ట్. చైల్డ్, ఒక పాప లేదా బాబు నా దృష్టిలో సైంటిస్ట్, మొట్టమొదటి సైంటిస్ట్ అనుకుంటాను. బికాజ్ చిల్డ్రన్ ఆర్ ద సోర్స్ ఆఫ్ unending questions. Science was born and lives in by questions. పిల్లలు ప్రశ్నల గ్రంథం లాంటి వారు, క్వశ్చన్ బ్యాంక్ లాంటి వారు. అన్ఎండింగ్ క్వశ్చన్స్, ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ప్రశ్నల ద్వారా మాత్రమే శాస్త్ర విజ్ఞాన రంగం లేదా సైన్స్ అనేది బ్రతికి ఉంటుంది అని చెబుతున్నాడు. స్టూడెంట్ 4, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ రిమెంబరింగ్ వేరియస్ ఫార్ములా ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్? సైన్స్ మ్యాథమెటిక్స్ యొక్క ఫార్ములే అంటే సూత్రాలు. ఫార్ములా అనే పదం సింగ్యులర్, ఫార్ములా అనే పదానికి ప్లూరల్ ఫార్ములే. ఓకే, అంటే ఎలా గుర్తుంటాయి సైన్స్ మ్యాథమెటిక్స్ సూత్రాలంటే, బై కాన్స్టాంట్ అప్లికేషన్. పదే ఒక సందర్భానికి అప్లై చేయడం వల్ల గుర్తుంటాయి. One can remember various formulae, science and mathematics. Which has been happiest day in your life?
మీ జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు ఏది? ఐ వాన్స్ వర్క్డ్ విత్ డాక్టర్స్. ఒక సందర్భంలో నేను డాక్టర్స్తో కలిసి పనిచేశాను. ఓవర్ మేకింగ్ క్యాలిపర్స్ ఫ్రమ్ పోలియో అఫెక్టెడ్ పర్సన్స్. క్యాలిపర్స్ అంటే మెటల్తో తయారు చేసి కాళ్ళకు పోలియో లేదా కాళ్ళ ఇంజ్యూరీ అయిన వాళ్లకు ఫిక్స్ చేసేటటువంటి భాగాలు, పరికరాలు. Who were making calipers for polio affected persons. When children were given those lightweight calipers, they started running. They could even pedal cycles. Their sight of happiness on their faces was blessed me. వాళ్ళు అలా క్యాలిపర్స్ తీసుకొని అలా పెట్టిన తర్వాత పోలియో వచ్చిన ఆ విద్యార్థులు కాళ్ళు సరిగ్గా లేని వాళ్ళు పరిగెత్తడం, నడవడం అలా చూస్తూ ఉంటే అసలు సంభ్రమాశ్చర్యాలకు పట్టరాని ఆనందానికి నేను లోనయ్యాను. బ్లిస్ అంటే హ్యాపీనెస్. స్టూడెంట్ 6, కెన్ యూ టెల్ us ఎనీ అన్ఫర్గెటబుల్ ఇన్సిడెంట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. నీ బాల్య దశలో మర్చిపోలేని, అన్ఫర్గెటబుల్ మర్చిపోలేని ఒక సంఘటన ఏదైనా నీ జీవితంలో ఉందా అని అడిగారు. అప్పుడు అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారో చూద్దాం. I am reminded of a class 5 teacher శ్రీ శివసుబ్రహ్మణ్యం అయ్యర్. 5వ తరగతి చదువుతున్నప్పుడు మా టీచర్ గారైన సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు he taught us to his lecture how birds fly. పక్షులు ఎలా ఎగురుతాయన్న లెసన్ చెప్పాడు. he showed us real life examples at the seashore of రామేశ్వరం. తమిళనాడులో జన్మించాడు. రామేశ్వరం అనే ప్రాంతంలో తెలుసు మీకు. రామేశ్వరంలోని లెక్చరర్ అయ్యర్ గారు ఏం చేశారంట, పక్షులు ఎలా ఎగురుతాయని చెప్పడం కోసం సముద్రపు ఒడ్డుకు తీసుకొని వెళ్ళి నిజంగా పక్షులను ఎగిరే విధానాన్ని చూయించాడంట. లైవ్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ అన్ అన్ఫర్గెటబుల్ అకేషన్ విచ్ ఈజ్ ఎచ్డ్ ఇన్ మై మెమొరీ ఫర్ ఎవర్. ఇట్ హెల్ప్డ్ మీ టు టేక్ అప్ ద స్టడీ ఆఫ్ సైన్స్. ఆ సంఘటన నా మైండ్లో ముద్రించకపోయి నేను పూర్తి సైంటిస్ట్గా, సైన్స్ స్టూడెంట్గా మారిపోవడానికి ఉపయోగపడింది అంటున్నాడు. స్టూడెంట్ 7, యు ఆర్ అన్ ఐడియల్ మ్యాన్. ప్లీజ్ గివ్ అస్ యువర్ సజెషన్స్ టు బికమ్ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అవ్వాలంటే ఎలా ఉండాలో సజెషన్స్ ఇవ్వండి అన్నారు. హార్డ్ వర్క్ అండ్ సైంటిఫిక్ టెంపర్. హార్డ్ వర్క్ కష్టపడే తత్వం, సైంటిఫిక్ టెంపర్ కంబైన్డ్ విత్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత, టెంపర్ యాటిట్యూడ్ సరి అయిన యాటిట్యూడ్, హార్డ్ వర్క్. ఈ 3 లక్షణాలు ఉన్నతమైన మనిషిని తయారు చేస్తాయి. ట్రై టు ఫైండ్ గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్. ఇతరులలో మంచిని మాత్రమే చూడండి. నెక్స్ట్ స్టూడెంట్ 8, యూ గివ్ అవే బ్రేవరీ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్. వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ కరేజ్. మీరు చాలా సందర్భాల్లో ధైర్యవంతులకు అనేకమైనటువంటి అవార్డ్స్ ఇస్తున్నారు కదా. మీ దృష్టిలో అసలు కరేజ్, ధైర్యం అంటే ఏమిటి? సేవింగ్ అదర్స్ ఫ్రమ్ డిజాస్టర్ వితౌట్ మైండింగ్ అబౌట్ యువర్ ఓన్ సేఫ్టీ ఈజ్ కరేజ్. డిజాస్టర్ అంటే నాశనం అవ్వడం. డిజాస్టర్ అంటే ఒక పెద్ద డిజాస్టర్ వచ్చింది అంటాం. అంటే ఏదైనా ఒక చెడు జరిగినప్పుడు మన సేఫ్టీ గురించి ఆలోచించకుండా ఇతరులను రక్షించగలిగే శక్తి ఉండడమే నిజమైనటువంటి కరేజ్ అంటున్నాడు. స్టూడెంట్ 9, వాట్ ఈజ్ యువర్ మెసేజ్ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. భారతీయులకు మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏమిటి? మై మెసేజ్ టు ద యూత్ ఈజ్ గివెన్ ఇన్ ద టాప్ 10 పాయింట్స్. ఓత్ అంటే ప్రమాణం, విచ్ ఐ నార్మల్లీ అడ్మినిస్టర్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యాజ్ ఫాలోస్. నేను యూత్కు 10 నియమాలు చెప్తాను, అందులో కొన్ని నియమాలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అని చెప్పాడు. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ విల్ టీచ్ యూ అట్లీస్ట్ 10 persons టు రీడ్ అండ్ రైట్ టు దోస్ హూ కెనాట్ రీడ్ అండ్ రైట్. మీరు ప్రతిజ్ఞ తీసుకోండి, ఓత్ తీసుకోండి. భారతదేశంలో చదవడానికి రాయడానికి రాని వాళ్లకు కనీసం 10 మందికి నేను చదవడం రాయడం నేర్పిస్తాను. ప్రమాణం తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టండి. I will plant at least 10 saplings and shall ensure their growth through constant care. కనీసం 10 మొక్కలు నాటి అవి పెద్దగయ్యే వరకు వాటిని సంరక్షిస్తానని ప్రమాణం తీసుకోండి అంటున్నాడు. నెక్స్ట్, ఐ విల్ నాట్ సపోర్ట్ ఎనీ రిలీజియన్, క్యాస్ట్, లాంగ్వేజ్ డిఫరెన్షియేషన్. అంటే ఏ మతానికి కానీ, కులానికి కానీ, భాషకు కానీ, వర్గ విభేదాలకు కానీ, వర్ణ వివక్షతకు కానీ తావు లేకుండా సాటి మనిషిని గౌరవిస్తానని,
వీటికి నేను ప్రాధాన్యత ఇవ్వనని భారతీయులంతా ప్రమాణం తీసుకోండి. నెక్స్ట్, I will always be a friend of the mentally and physically challenged and will work hard to make them feel normal. మెంటల్లీ డిసేబుల్డ్ ఎవరైతే అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి మన భారతీయులు, మన చిన్నారులు ఏ ప్రపంచంలో ఉన్నా వారితో స్నేహంగా ఉండండి. మీరు కూడా నార్మల్ పర్సన్స్ అని తెలియజేయండి. వారిని ఎంకరేజ్ చేస్తామని ప్రమాణం తీసుకొని అలా ప్రవర్తించండి. నెక్స్ట్, ఫీల్ నార్మల్ లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్. ఐ విల్ ప్రౌడ్లీ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ మై కంట్రీ అండ్ మై పీపుల్. నా దేశం యొక్క విజయమే నా విజయమని భావించండి. భారతదేశ ప్రజల యొక్క గొప్పతనము, భారతదేశ ప్రజల యొక్క ఆరోగ్య విజయాలే మన విజయాలుగా సెలబ్రేట్ చేసుకోండి. ఈ ప్రమాణాలను తీసుకొని ఈ ప్రమాణాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేసి మనం పాటిస్తూ ఇతరులు పాటించేలాగా ప్రమాణాలు తీసుకోండి. ఇదే నేను భారతీయులకు లేదా యూత్కు నేను ఇచ్చే సజెషన్స్ అని చెప్పి ఎవరు చెప్పారు? ఏపీజే అబ్దుల్ కలాం మహానీయుడు చెప్పారు. గ్లాసరీ, ఫార్చ్యూన్, లక్, తలరాత, తలరాత, క్యాలిపర్స్. ఇది గుర్తుంచుకోండి. ఏ మెటల్ సపోర్ట్ ఫర్ వీక్ ఆర్ ఇంజ్యూర్డ్ లెగ్స్. గాయపడిన కాళ్ళు, బలహీనంగా ఉన్న కాళ్ళకు సపోర్ట్గా ఉండే ఒక మెటల్. బ్లిస్, హ్యాపీనెస్, ఇది కూడా గుర్తుంచుకోండి, ఆనందం. ఎచ్డ్, ఫిక్స్డ్ సంథింగ్ పర్మనెంట్లీ, ఏదైనా ఒకటి పర్మనెంట్గా ఫిక్స్ చేయటం. స్పిరిచువాలిటీ, అప్రిషియేషన్ ఫర్ రిలీజియస్ వాల్యూస్, అంటే మతపరమైనటువంటి వాల్యూస్కు ఆధ్యాత్మికత జోడించి అంతా సమానమే, దైవమంతా సమానమే, ప్రజలంతా సమానమే, ఆచార వ్యవహారాలంతా సమానమే అనే ఆధ్యాత్మికత భావన పెంచటం స్పిరిచువాలిటీ. గివ్ అవే, చూడండి, గివ్ అవే అనేటటువంటి పదం వర్బ్ ప్లస్ ఇది ప్రేజల్ వర్బ్ అవుతుంది. దీని యొక్క అర్థం ప్రజెంట్ సంథింగ్, ఏదైనా ఒక దానిని ప్రజెంట్ చేయటం, బహుకరించటం. బ్రేవరీ, ధైర్యం. ఫియర్లెస్నెస్, ఫియర్లెస్నెస్ అంటే భయం లేకుండా ఉండటం. డిజాస్టర్, an unexpected natural or man-made event causing great damage. గ్రేట్ డ్యామేజ్, చాలా చాలా నాశనం, విపరీతమైన నాశనాలకు దారి చేసేది డిజాస్టర్ అంటున్నాడు. ఇది గ్లాసరీ. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హూ వాజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ అబ్దుల్ కలాం ఇన్ హిజ్ స్కూల్ డేస్? స్కూల్ డేస్లో అబ్దుల్ కలాం గారి యొక్క స్నేహితుడు ఎవరు? చూడండి క్వశ్చన్, ఎవరు చెప్పండి? పక్షి రామనాథ శాస్త్రి. పక్షి రామనాథ శాస్త్రి. నెక్స్ట్, హౌ కెన్ వి రిమెంబర్ ద ఫార్ములా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్? సైన్స్ మ్యాథమెటిక్స్ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఎలా? కాన్స్టాంట్ అప్లికేషన్, కంటిన్యూస్గా అప్లై చేస్తూ ఉండడం రియల్ లైఫ్లో. హౌ డిడ్ అబ్దుల్ కలాం ఎక్స్ప్లెయిన్ కరేజ్? కరేజ్ను అబ్దుల్ కలాం గారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో చూడండి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు. కరేజ్, వాట్ ఈజ్ కరేజ్? ఇదిగో ఇక్కడ, వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ కరేజ్ అంటే ఏం చెప్పాడు? సేవింగ్ అదర్స్ ఫ్రమ్ డిజాస్టర్, విపరీతమైన నాశనాల నుంచి, డిజాస్టర్స్ నుంచి, వితౌట్ మైండింగ్ అబౌట్ యువర్ ఓన్ సేఫ్టీ, నీ గురించి నువ్వు ఆలోచించకుండా ఇతరులకు సహాయం చేయటమే కరేజ్ అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్, హౌ డిడ్ సుబ్రహ్మణ్యం అయ్యర్ ఇన్స్పైర్ కలాం? ఎలా కలాం గారిని ఇన్స్పైర్ చేశారు? సుబ్రహ్మణ్యన్ అయ్యర్ వాజ్ ఎ టీచర్ టు అబ్దుల్ కలాం ఇన్ ద క్లాస్ ఆఫ్ 5th. He taught the lesson how to birds fly. పక్షులు ఎలా ఎగురుతాయన్న లెసన్ చెప్పాడు. He gave a lively example at seashore with the birds which are flying. ఎగురుతూ ఉన్న పక్షులకు లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పాడు. వాట్ వుడ్ బి యువర్ క్వశ్చన్ ఇఫ్ యు వర్ దేర్ అబ్దుల్ కలాం? అబ్దుల్ కలాం గారు ఒకవేళ మిమ్మల్ని కలిస్తే మీ ప్రశ్న ఏమిటి అన్నాడు. ఒకవేళ నన్ను అడిగితే నేనేమడుగుతానంటే, ద పొలిటికల్ సిస్టమ్, ద సిస్టమ్ ఆఫ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్, ద పొలిటికల్ సిస్టమ్ హ్యాస్ బీన్ కొలాప్స్డ్. హౌ కెన్ వీ చేంజ్? హౌ కెన్ వీ change the political system? And one more,
each and every person in India, they are giving priority to caste and religion. How can we change those? And third one, how can we change the corrupted mindsets of some of the employees and the persons? ఈ కరప్షన్తో లోనైపోయి పూర్తిగా డబ్బుకు మద్యానికి బానిసలై ఈ పొలిటికల్ వ్యవస్థను పాడు చేసి కులాలకు మతాలకు ప్రాధాన్యతలు ఇస్తున్న ఈ వ్యవస్థను ఎలా మార్చాలి అని అడిగేవాడిని నేనైతే. బట్ మహానీయుడు జన్మించిన ఈ తరంలో జన్మించడం నిజంగా గొప్ప విషయం. ఎగ్జాంపుల్స్ ఇక్కడ అకార్డింగ్ టు కలాం డాష్ కమ్స్ ఫస్ట్, హార్డ్ వర్కింగ్ కమ్స్ ఫస్ట్. ఇదే కదా లెసన్లో, హార్డ్ వర్కింగ్ కమ్స్ ఫస్ట్ అంటాడు. చైల్డ్ ఈజ్ ద ఫస్ట్ సైంటిస్ట్, తన దృష్టిలో పాప లేదా బాబు మొట్టమొదటి శాస్త్రవేత్త అంటాడు. శ్రీ శివసుబ్రహ్మణ్యన్ అయ్యర్ టాటస్ హౌ బర్డ్స్ ఫ్లై, పక్షులు ఎలా ఎగురుతాయి అన్న లెసన్ చెప్పాడు క్లాస్ 5లో. వన్ కెన్ రిమెంబర్ వేరియస్ ఫార్ములే ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ బై, సైన్స్ మ్యాథమెటిక్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాడు. కాన్స్టాంట్ అప్లికేషన్, కాన్స్టాంట్ అప్లికేషన్. చూడండి, అప్లికేషన్ అనే పదంలో TION అనేది సఫిక్స్, TION లేదా SION అనే సఫిక్స్ కలిగిన ప్రతి పదము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అవుతుంది. TION SION కలిగిన ప్రతి పదము నౌన్. కలాం అడ్వైజ్డ్ చిల్డ్రన్ టు సీ గుడ్ ఇన్ అదర్స్, ఇతరులో మంచిని చూడండి. ఇతరులలో ఏం చూడమన్నాడు? మంచిని చూడమని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ 3, రీడ్ ద న్యూస్ పేపర్ ఆర్టికల్ అలౌడ్. న్యూస్ పేపర్ ఆర్టికల్ను పెద్దగా చదవండి అన్నాడు. చూడండి, బర్డ్ వాచ్ హ్యాస్ బీన్ అరేంజ్డ్ ఎట్, ఇదేంటో ఎగ్జాక్ట్గా కనిపించట్లేదు, చూద్దాం. 3-day ఫ్లెమింగో ఫెస్టివల్ కిక్ స్టార్స్ అట్ పులికాట్ లేక్. పులికాట్ సరస్సు దగ్గర 3 రోజుల ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుందంట. మరి ఎన్ష్యూరింగ్ ద సేఫ్టీ ఆఫ్ విజిటర్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ బోటింగ్ అట్ బీవీ పాలెం దగ్గర బోటింగ్ ఉందంట. ద అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ డిప్లాయిడ్ AS స్విమ్మర్స్ అండ్ మేడ్ ఇట్స్ మ్యాండేటరీ ఫర్ విజిటర్స్. లైఫ్ జాకెట్స్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ clocks, food stalls and barricades to manage the crowds are placed at the venues. Barricades ఉంచారంట క్రౌడ్ను మేనేజ్ చేయడం కోసం. ఇది అంత థియరీ ఇచ్చాడు. సరేనా, చూద్దాం క్వశ్చన్స్ ఏమున్నాయో. వాట్ ఈస్ ద న్యూస్ పేపర్ ఆర్టికల్ అబౌట్ ఫ్లెమింగో ఫెస్టివల్? హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద ర్యాలీలో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ? ద పీపుల్ అండ్ ఫ్లెమింగోస్. వై డిడ్ సైబేరియన్ బర్డ్స్ విజిట్ ద రీజియన్? ఎందుకు వస్తాయి సైబేరియన్ బర్డ్స్కు మైగ్రేషన్, వలసపోయే అలవాటు ఉంటుంది. అదంతా అందులో ఇచ్చాడు, చదివితే మనకు తెలిసిపోతుంది. వేర్ డు వి సెలబ్రేట్ ద ఫ్లెమింగో ఫెస్టివల్? ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము చూద్దాం. ఫెస్టివల్ యాజ్ కిక్ స్టార్టెడ్ అట్ సుల్లూర్పేట మండల్ ఇన్ నెల్లూరు డిస్టిక్. సుల్లూర్పేట మండల్ నెల్లూరు డిస్టిక్లో అంట. The Flamingo Festival is held annually at Pulicot Lake where the migration birds 2-3 months for breeding. ఎందుకు వస్తాయంట అంటే బ్రీడింగ్, పొదగడం కోసం వస్తాయంట. ఎక్కడికి? పులికాట్ సరస్సుకు వస్తాయి. When do we celebrate the Flamingo Festival? ఎప్పుడు మనం ఫ్లెమింగో ఫెస్టివల్ను చేస్తాము అంటే ఎప్పుడో చూద్దాం. యాన్యువల్లీ అట్ ద, సంవత్సరానికి ఒకసారి చేస్తాము. ఎప్పుడు? ఇయర్లీ వన్స్. ఓకేనా టీచర్స్? నెక్స్ట్ వొకాబులరీ, అది క్లియర్గా చదివితే అయిపోతుంది, దానికి ఏం పెద్ద టెన్షన్ లేదు. నెక్స్ట్ చూద్దాం వొకాబులరీ. చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. ఇంపార్టెంట్ అండి. అబ్దుల్ కలాం ఈజ్ ఏ డెడికేటెడ్ సైంటిస్ట్. అబ్దుల్ కలాం ఈజ్ ఏ కమిటెడ్ సైంటిస్ట్. ఇక్కడ 2 పదాలు అండర్లైన్, డెడికేటెడ్, కమిటెడ్. యూ మే అబ్జర్వ్ బోత్ సెంటెన్సెస్ గివ్ ద సేమ్ మెసేజ్. 2 సమానమైన మెసేజ్ ఇస్తున్నాయంట, కాబట్టి వాటిని ఏమంటారు? సినానిమ్స్. అంటే డెడికేటెడ్ అనే పదానికి
డెడికేటెడ్ అనే పదానికి సినానిమ్ ఏమవుతుందండి అంటే కమిటెడ్ అవుతుంది టీచర్. ఏమవుతుందంట? కమిటెడ్. సినానిమ్ పర్యాయ పదాలు, సేమ్ మీనింగ్. నెక్స్ట్, కోహ్లీ ఈజ్ ఏ ఫేమస్ క్రికెటర్. కోహ్లీ ఈజ్ ఏ పాపులర్ క్రికెటర్. ఫేమస్ మరియు పాపులర్ రెండు ప్రఖ్యాతిగాంచిన సినానిమ్స్. ద షో బిగిన్స్ అట్ 6 PM స్టార్ట్స్. బిగిన్ అన్నా స్టార్ట్ అన్నా మొదలవ్వడం సినానిమ్స్ పర్యాయ పదాలు. బ్లిస్ అంటే హ్యాపీనెస్ అని చెప్పినా చూడండి, ఇదిగో ఇక్కడ హ్యాపీనెస్. సక్సెస్ అంటే ఏం రావాలా? విక్టరీ, విజయం, జీ. ఫార్చ్యూన్ అంటే లక్, ఏ. అవార్డ్, ప్రైజ్, ఎప్. ఫేమస్, పాపులర్, సి. టెంపర్, యాటిట్యూడ్, డి. ఫస్ట్ అంటే ఎక్కడుంది? బెగిన్, బి. సినానిమ్స్ను మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నాడు, చేశాను. ఒకసారి బ్లిస్ అంటే ఏంటి? హ్యాపీనెస్, అది గుర్తుంచుకోండి ఎగ్జామ్కి. సక్సెస్ అంటే విక్టరీ. ఓకే, నెక్స్ట్ రైట్ ద ఆపోజిట్ వర్డ్స్ అన్నాడు. మరి ఆపోజిట్ వర్డ్స్నే మనం ఏమంటామండి? యాంటోనిమ్స్ అంటాము టీచర్స్. ఏమంటాము టీచర్స్? యాంటోనిమ్స్ అంటాము. చూడండి, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నాడు. ఇక్కడ పదాలు ఇచ్చాడు. ఫార్చ్యూన్ ఏమైతుంది? మిస్ఫార్చ్యూన్. ఫార్చ్యూన్ అనే పదానికి ముందు వైపు మిస్ అనేది ప్రిఫిక్స్ అమ్మా, ప్రిఫిక్స్. సక్సెస్కు ఫెయిల్యూర్ అనేది, సక్సెస్కు ఫెయిల్యూర్ ఆపోజిట్. రిమెంబర్ అంటే గుర్తుంచుకోవటం, మర్చిపోవటాన్ని ఫర్గాట్ అంటారు, ఇక్కడ ఉంది. లాస్ట్ అంటే ఫస్ట్, లాస్ట్ అంటే ఫస్ట్ ఇక్కడ ఉంది. రియల్, అన్రియల్, నిజం కానిది, ఇమాజినరీ. ఫ్రెండ్ అంటే ఎనిమి, ఇక్కడ ఉంది అన్రియల్, ఎనిమి, ఫెయిల్యూర్. ఓకే, ఇవి ఆపోజిట్ వర్డ్స్, యాంటోనిమ్స్. వీటిని ఇవి బేస్ చేసుకొని రాయమన్నాడు. ఫస్ట్ వన్ ఏముంది? మిస్ఫార్చ్యూన్, మిస్ఫార్చ్యూన్, మిస్ఫార్చ్యూన్. సెకండ్ వన్ నిలువు, సక్సెస్ అంటే ఫెయిల్యూర్, ఫెయిల్యూర్. నెక్స్ట్ థర్డ్ వన్ రిమెంబర్, ఫర్గాట్, రిమెంబర్, ఫర్గాట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ లాస్ట్ అంటే ఫస్ట్, లాస్ట్ అంటే ఫస్ట్. ఫిఫ్త్ వన్ రియల్, అన్రియల్, అన్రియల్. ఫ్రెండ్, ఎనిమీ, ఎనిమీ. ఓకే, ఇది దాని ఆధారంగా ఫుల్ఫిల్ చేయమన్నారు, చేశాం. రైట్, నెక్స్ట్ గ్రామర్. రీడ్ ద స్టోరీ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ అన్నాడు. అండర్లైన్ వర్డ్స్ ఒకసారి చదివి వాటిని అండర్లైన్ చెయ్యమని అడిగాడు. ఓకే, చూద్దాం మరి. ఓకే, వన్ డే an ant found a small black jaggery. Immediately it signaled his friends about the food. Within no time a series of ants started rolling black towards. ఒక దగ్గర ఆహారం ఉందని చీమ చూసింది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్పింది, అందరు బయలుదేరారు. టువర్డ్స్ యాంట్ హిల్, హిల్ వైపు వెళ్ళారు. ద యాంట్ హిల్ వాజ్ బిట్వీన్ 2 కోకోనట్ ట్రీస్. ఆ యాంట్ హిల్ 2 కోకోనట్ ట్రీస్ మధ్యలో ఉందంట. On their way crawled across a wall and over a small twig and crawled along some saplings in garden. Gardenలో, తోటలో వెళ్తూ ఉన్నాయి. Finally they broke the block of jaggery into pieces and carried them into the ant hill. ఇక్కడ చూడండి, ఈ మొత్తంలో మనకు కావాల్సింది గ్రామర్, మనకు టెట్టుకుంది ఇంపార్టెంట్. టువర్డ్స్ రౌండ్ అప్, బిట్వీన్ రౌండ్ అప్, అక్రాస్ రౌండ్ అప్, అలాంగ్ రౌండ్ అప్, ఇంటూ రౌండ్ అప్, ఓవర్ రౌండ్ అప్. ఈ పదాలను బోల్ట్ వేసి వీటి గురించి మాట్లాడుకుందామని ఇచ్చాడు. టువర్డ్స్, బిట్వీన్, అలాంగ్, అక్రాస్, ఓవర్, ఇంటూ అనే ఈ పదాలు ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్. ఇంపార్టెంట్ ఇది. ఇవన్నీ ప్రిపోజిషన్స్ మూమెంట్ని తెలియజేస్తాయి కాబట్టి ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్, కదలికను తెలియజేసే ప్రిపోజిషన్స్ ఇంపార్టెంట్. రేపు అడుగుతాడు
ఐడెంటిఫై ద ప్రిపోజిషన్ విచ్ డినోట్స్ మూమెంట్. మూమెంట్ను తెలియజేసే ప్రిపోజిషన్స్ ఏవి అంటే బిట్వీన్, అమాంగ్, అక్రాస్, అలాంగ్, ఓవర్, ఇంటూ అనే పదాలు చెప్పాలి. రైట్. ఎగ్జాంపుల్, ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ అబోవ్ ద క్లౌడ్స్. ఏరోప్లేన్ అనేది మేఘాల మీదుగా, అబోవ్ ద క్లౌడ్స్. షీ ఈజ్ రైడింగ్ హర్ బైసికల్ అలాంగ్ ద రోడ్. అలాంగ్ ఒక చివర నుండి మరొక చివరకి, అలాంగ్. ద మ్యాన్ స్విమ్మింగ్ అక్రాస్ ద రివర్. మనిషి రివర్కి అడ్డంగా ఈదుతూ ఉన్నాడు. ఓకే, చూద్దాం. అబో, అలాంగ్, అక్రాస్ అనే 3 పదాలు ప్రిపోజిషన్స్ అవుతాయి. ఏమి తెలియజేస్తాయంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ని తెలియజేస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్కి ఇంపార్టెంట్. యాక్టివిటీ 6 కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, చూద్దాం. ద క్యాట్ జంప్డ్ డాష్ ద స్టూల్. ఈ పై నుండి యువతలికి దూకుతుంది. ఓవర్. ఓవర్. ది ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్. భూమి చుట్టూ. ద ట్రైన్ ఈజ్ పాసింగ్ త్రూ ద టన్నెల్. త్రూ అంటే గుండా లేదా ద్వారా. టన్నెల్ గుండా వెళ్తుంది. ద గర్ల్ ఈజ్ వాకింగ్ ద రోడ్. రోడ్ అని ఎప్పుడు ఇచ్చిన రోడ్కు అడ్డంగా వెళ్తూ ఉందంట. అక్రాస్. దే ఆర్ గోయింగ్ ద బిల్డింగ్. బిల్డింగ్ వైపు, ఆ వైపు అంటే టువర్డ్స్. ఆ వైపు వెళ్తున్నారంటే టువర్డ్స్. ఆల్రెడీ ప్రిపోజిషన్ అనే టాపిక్ మన యాప్లో చాలా కూలంకషంగా తేడాలన్నీ డిస్కస్ చేశా. దెర్ ఈజ్ ఏ క్యాట్ 2 టేబుల్స్. 2 టేబుల్స్ మధ్య బిట్వీన్. ఒకవేళ 2 కంటే ఎక్కువ టేబుల్స్ ఉంటే బిట్వీన్ అంటావా, అమాంగా? అమాంగ్ అంటావు. 2 ఉంటే మాత్రము బిట్వీన్ అనే ప్రిపోజిషన్ వస్తే, 2 కంటే ఎక్కువ అంశాల మధ్య అన్నప్పుడు ఏం రావాలా? అమాంగ్ రావాలి. ఇవన్నీ ప్రిపోజిషన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏమి తెలియజేస్తాయంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ మూవ్మెంట్. ఓకే, నెక్స్ట్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కలాం లైక్స్ పెండ్. లైక్స్ కమ్స్ ఫస్ట్. హార్డ్ వర్క్. వెంటనే గుర్తుపట్టు. లైక్స్ అంటే V1కి ఏం కలిపిండు? ఎస్. కమ్స్ అంటే V1కి ఏం కలిపిండు? ఎస్. COME, కమ్ ప్లస్ ఎస్, కమ్స్. V1కి ఎస్ కలిపిండంటే ఇంగ్లీషు గ్రామర్ ప్రపంచం మొత్తంలో V1కు ఎస్ కలపగలిగిన ఏకైక టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. చూద్దాం. ఇదిగో సింపుల్ ప్రజెంట్ టెన్స్. The underlined words are above sentences tell us about an action that is repeated event that takes place regularly. అంటే రెగ్యులర్ యాక్షన్ లేదా రిపీటెడ్ యాక్షన్. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. రిపీటెడ్ యాక్షన్స్, రిపీటెడ్ ఈవెంట్స్, రెగ్యులర్ యాక్షన్స్ ఆర్ డినోటెడ్ బై విచ్ టెన్స్? సింపుల్ ప్రజెంట్ టెన్స్. క్లియర్? ఇప్పుడు చూద్దాం. మరి సింపుల్ ప్రజెంట్ టెన్స్ మీకు తెలుసు. సబ్జెక్ట్ స్థానంలో ఐ, వి, యు, దే, ప్లూరల్. గౌరవనీయమైన ఉపాధ్యాయులారా, సబ్జెక్ట్ స్థానంలో ఐ, వి, యు, దే, ప్లూరల్ ఉంటే మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వీటి పక్కన మనం ఏం రాయాలా? V1 రాయాలా. ఇవేమో సబ్జెక్ట్స్ అంటున్నా. అలా కాకుండా సబ్జెక్ట్ స్థానంలో ఈ లేదా షీ లేదా ఇట్ లేదా సింగ్యులర్ ఉంటే, ఈ షీ ఇట్ లేదా సింగ్యులర్ ఉంటే అప్పుడు V1కు ఏం కలపాలంటే ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఈఎస్. ఏం కలపాలా? ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఈఎస్. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 రావాలా, V1కి ఎస్ రావాలా అనే అంశం వాక్యంలోని సబ్జెక్టు మీద ఆధారపడుతుంది. సబ్జెక్ట్ ఐవియుదే ప్లూరల్ అయితే V1 రావాలి. ఈ షీ ఇట్ సింగులర్ అయితే V1కు ఎస్ రావాలి టీచర్. ఇగో ఫార్చ్యూన్ ఫేవర్స్. ఇప్పుడు ఏం చేయమన్నాడు? టిక్ ద సెంటెన్స్ దట్ ఈస్ రిటన్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. అండర్లైన్ ద వర్డ్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్న వాక్యాన్ని టిక్ చేయమన్నాడు. ఇగో ఇక్కడ ఫేవర్స్, ఫార్చ్యూన్ ఫేవర్స్, V1 ప్లస్ ఎస్. చాలా ఇంపార్టెంట్ ఏరియా ఎగ్జామ్కి. సింపుల్ ప్రజెంట్ టెన్స్. గాడ్ హెల్ప్స్. V1కి ఎస్ కలిపిండు అంటే ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఐ థింక్. ఐ వచ్చినప్పుడు V1 వస్తుందని చెప్పిన. ఐ వచ్చినప్పుడు V1. థింక్ V1 సింపుల్ ప్రజెంట్ టెన్స్.
ఐ వన్స్ వర్క్డ్, వర్క్డ్ అనేది V2 సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాదు, వర్క్డ్ V2 సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాదు. స్టార్టెడ్ V2 సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాదు. టాట్, టీచ్ అనే పదానికి V2 టాట్ సింపుల్ పాస్ట్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాదు. ఈ మూడు వాక్యాలను తీసుకుంటే మనకు V1 వచ్చిందా V2 వచ్చిందా? మరి V2 రాగలిగిన వాక్యము సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే అది ఏ టెన్స్ అవుతుంది? సింపుల్ పాస్ట్ అవుతుంది. కానీ వాడు మనల్ని ఏం అడిగిండు? సింపుల్ ప్రజెంట్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏం కావాలి? V1 లేదా V1 కేస్ ES IES. నెక్స్ట్, నౌ రీడ్ అదర్ సెంటెన్సెస్. I once worked with doctors. Worked V2 వర్బ్ యొక్క రెండవ రూపం పాస్ట్ ఫామ్. They started V2. He taught V2. The above underlined verbs speak about things that have already taken place. Already taken place అంటే ఆల్రెడీ జరిగిపోయిన పనులు. ఏ టెన్స్లో చెప్పాలంట? సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో V1 రావాలా V2 రావాలా? V2 రావాలి. కానీ V1 కేస్ వస్తే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, V2 వస్తే సింపుల్ పాస్ట్. అబ్బా, లెట్స్ సీ ద కంపారిజన్ బిట్వీన్ సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్. సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్ యొక్క కంపారిజన్, పోలిక చూద్దాం అన్నాడు. చూడు, వర్క్ అనేది V1 అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మరి సింపుల్ పాస్ట్ అంటే V1 V2 V2. కాబట్టి వర్క్డ్ V2. ఫేవర్ V1, లైక్ V1, పీల్ V1, టీచ్ V1, స్టార్ట్ V1 లేదా V1 కెస్ వచ్చిందంటే ఏ టెన్స్ అమ్మా అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టీచర్. కానీ ఇక్కడ చూడు, వర్క్డ్ V2, ఫేవర్డ్ V2, లైక్డ్ V2, పీల్డ్ V2, టాట్ V2, స్టార్టెడ్ V2. మరి V2 వచ్చిందంటే గౌరవనీయమైన యాస్పిరెంట్స్, అప్పుడు ఇది సింపుల్ ప్రెజెంటా సింపుల్ పాస్టా? సింపుల్ పాస్ట్ టీచర్. సింపుల్ పాస్ట్ టెన్స్లో V2 రావాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 లేదా V1కి ఏం కలపాలి? ఎస్ ES IES. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు చూద్దాం మళ్ళీ. కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్. సింపుల్ ప్రెజెంట్ సింపుల్ పాస్ట్ చెప్పమన్నాడు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే V1 కెస్, సింపుల్ పాస్ట్ అంటే V2. రైట్. కలాం లైక్స్ V1 కెస్ అంటే ఇది సింపుల్ ప్రెజెంట్. లైక్డ్ V2 ఇది సింపుల్ పాస్ట్. చూద్దాం. ద టీచర్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయమన్నాడు. టీచర్ అంటే ఒకరు కదా, అంటే సింగ్యులర్ కదా. సింగ్యులర్ అన్నప్పుడు V1 కెస్ కలవాలి. షోస్. ద టీచర్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ షో సింపుల్ పాస్ట్ అన్నాడు. సింపుల్ పాస్ట్ అంటే V2, మరి షోకు V2 షోడ్. నెక్స్ట్, ఫార్చ్యూన్ ద హార్డ్ వర్కింగ్ ఫేవర్ సింపుల్ ప్రెజెంట్. ఫార్చ్యూన్ అంటే సింగులర్, V1 కెస్ కలపాలి. అంటే ఏమొస్తుంది? ఫేవర్స్. ఫార్చ్యూన్ హార్డ్ వర్కింగ్ ఫేవర్ సింపుల్ పాస్ట్ అన్నాడు. సింపుల్ పాస్ట్ అంటే V2, ఫేవర్కు V2 ఫేవర్డ్. దే డాష్ రన్నింగ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. మీకు ఇందాకనే చెప్పినా, ఏం చెప్పినా చూడండి, ఏం చెప్పినా ఇదిగో IVU దే వస్తే V1, ఈ షీట్ సింగులర్ వస్తే V1 కెస్. అవునా? కాబట్టి దే వచ్చింది V1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్టార్ట్. దే రన్నింగ్ సింపుల్ పాస్ట్ అంటే V2 స్టార్టెడ్. ఈ డాష్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాయమన్నాడు. బర్డ్స్ ఫ్లై ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ టీచ్, మరి ఈ అంటే ఎస్ కలవాలి. టీచ్కి ఏం కలపాలి? ES అంటే టీచర్స్. ES ఎందుకు కలిపినామంటే CH వచ్చినప్పుడు ES కలపాలి. అవునా? మరి సింపుల్ పాస్ట్ అంటే V2, టీచ్కు V2 ఏం కావాలా? టాట్ కావాలా. టీచ్కు V2 ఏమవ్వాలా? టాట్. నెక్స్ట్, కాన్వర్జేషన్స్ ఆఫ్ రైటింగ్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, ఐడెంటిఫై ద పంక్చుయేషన్ మార్క్ కామా. కామా గురించి ఐడెంటిఫై. ఇదిగో, విత్ డాక్టర్స్ కామా, సైంటిస్ట్ కామా, ఇంగ్లీష్ కామా, సైన్స్ కామా. రెండు ఒకే రకమైన అంశాలను వేరువేరు చేయడానికి కామా ఉపయోగిస్తారు కదా. ఇగో ఇక్కడ ఇచ్చిండు, ఇది కామా సింబల్. కామా చేసే పనులు ఇక్కడ ఇచ్చాడు. ఫస్ట్ వన్, ఏ కామా యూజ్ టు సపరేట్ లిస్ట్ ఆఫ్ 3 or more ఐటమ్స్. 3 లేదా అంతకన్నా ఎక్కువ ఐటమ్స్ ఉంటే ఖచ్చితంగా వాటిని విడదీయడానికి మధ్యలో ఏం రావాలి? కామా. పెన్, కామా పెన్సిల్ అండ్ ఎరేజర్. బుక్,
కామా పెన్ కా అండ్ నోట్ బుక్. ఇలా ఉదాహరణకు ఆల్ స్టూడెంట్స్ హ్యావ్ టు బ్రింగ్ పెన్ కామా పెన్సిల్. ఇదిగో పెన్ను మరియు పెన్సిల్ మధ్య కామా. ఏ కామా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ కొటేషన్. కొటేషన్ ముందు కామా అంటుండు. అబ్దుల్ కలాం సెడ్ కొటేషన్ ఎల్లప్పుడూ ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఉంటుంది. ఈ కొటేషన్ ముందు ఖచ్చితంగా ఏం రావాలి? కామా. కొటేషన్ ముందు ఏం రావాలి? కామా. ఇంకొంచెం క్లియర్గా చెప్పు సార్ అంటే ఈ సెడ్ కామా ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ ఐ ఆమ్ ఏ టీచర్. ఇది కూడా మీకు గుర్తు చేస్తున్నా. ఇలా ఇన్వర్టెడ్ కామాస్ రెండు వాక్యాలు, ఇది స్పీచ్. ఈ ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఉన్న భాగమేమో రిపోర్టెడ్ పార్ట్ అంటాము, కామా ముందున్నది రిపోర్టింగ్ పార్ట్ అంటాము. ఇదిగో ఈ కొటేషన్ మధ్యలో ఉన్న వాక్యానికి ముందర ఖచ్చితంగా ఏముండాలి? కామా ఉండాలి. అంటే కొటేషన్స్ ముందర కామా ఉండాలి. నెక్స్ట్, ఏ కామా ఈజ్ యూజ్డ్ వెన్ సమ్వన్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్లీ. ఒకరిని డైరెక్ట్గా పిలిచినప్పుడు శ్రావణి, రాజు కమ్ అని పిలుస్తాం. ఇదిగో శ్రావణి, సమన్వి కమ్ హియర్, పేరు పక్కన కామా. నెక్స్ట్, కామా ఈజ్ యూజ్డ్ బిట్వీన్ ద డేట్ అండ్ ఇయర్. డేట్ మరియు ఇయర్ మధ్య 26 ఆగస్ట్ కామా 2019. డేట్ ఇయర్ల మధ్య కూడా కామా. ఉదాహరణకి 25th ఆగస్ట్ కామా 2021. ఈ సంవత్సరానికి డేట్కి మధ్య ఏముండాలంట? కామా ఉండాలి టీచర్. ఓకే, ఇది కామాకు సంబంధించి. యాక్టివిటీ 8, రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్సర్టింగ్ కామాస్ వేర్ ఎవర్ నెసరీ, అండర్లైన్ వేర్ కామా ఈజ్ ఇన్సర్టెడ్. కామా ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఇగో ఢిల్లీ కామా ముంబై కామా ఆగ్రా. నెక్స్ట్, ఎక్కడెక్కడ ఉందో చూడండి. మై మదర్ బాట్ ఫ్రూట్స్ కామా స్వీట్స్ అని రావాలి. ఫ్రూట్స్ కామా స్వీట్స్. నెక్స్ట్, మై మదర్ సేస్. ఇదిగో ఇన్వర్టెడ్ కామాస్ ముందు ఖచ్చితంగా ఏం రావాలా? కామా. మై డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ 26th ఆగస్ట్ కామా. డైరెక్ట్ పిలిచినప్పుడు ఫాతిమా కామా ప్లీజ్ హెల్ప్ మీ. ఇవి కదా మనకు ఉన్నాయి. అవునా? క్లియర్? నెక్స్ట్, లెట్స్ రివిజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద లెసన్, ఐడెంటిఫై ద పంక్చుయేషన్ మార్క్స్. ఇక్కడ కామా గురించి ఇస్తే ఇక్కడ పంక్చుయేషన్ మార్క్ ఎప్పుడు వాడాలో ఇచ్చిండు. చూద్దాం. దేర్ ఈజ్ ఏ ఫేమస్ సేయింగ్, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. సేయింగ్ ఏదైనా ఒక కొటేషన్, ఒక సామెత కొటేషన్ ఉంటే సూక్తి ఖచ్చితంగా ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఉండాలి. దేర్ ఆర్ అనదర్ సేయింగ్, హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్. కష్టపడి పనిచేసే తత్వం సక్సెస్ వైపు తీసుకెళ్తుంది, నడిపిస్తుంది ముందుకు. అంటే సేయింగ్ ఖచ్చితంగా ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఉండాలి. చూడండి, వి యూజ్ కొటేషన్ మార్క్స్ టు ఎన్క్లోజ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ఎ స్పీకర్, కొటేషన్ ఆర్ సేయింగ్. కొటేషన్ అనేది ఖచ్చితంగా ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఉండాలి. రెండవది, కొటేషన్ మార్క్స్ గురించి, ద ఫస్ట్ లెటర్ ఇన్ ద కొటేషన్ మార్క్స్ షుడ్ ఆల్వేస్ బి ఏ క్యాపిటల్ లెటర్. ఇదిగో కొటేషన్లోని మొదటి అక్షరం ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఏ లెటర్ అయి ఉండాలా? క్యాపిటల్ లెటర్. ఏ కామా ఈజ్ ఆల్వేస్ బి ప్లేస్డ్ బిఫోర్ ద కొటేషన్ మార్క్. కొటేషన్ మార్క్ ముందు ఖచ్చితంగా కామా ఉండాలి. ఆల్వేస్ ఇన్ పెయిర్స్. కొటేషన్ మార్క్ ఇగో ఇలా డబల్ పెయిర్స్లో ఉండాలి. ఇట్ ఈస్ రాంగ్ టు యూజ్ ఓన్లీ కొటేషన్ మార్క్, ఓన్లీ వన్. కానీ సింగిల్గా ఇలా వాడితే తప్పు అంటున్నాడు. అంటే ఏం చెప్పిండంటే, ఉదాహరణకు వివేకానంద సెడ్, వివేకానంద సెడ్, వివేకానంద సెడ్, సెడ్ అని ఇలా ఇచ్చాడు. ఏమన్నాడు? స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, లైఫ్ కామా వీక్నెస్ ఈజ్ డెత్, వీక్నెస్ ఈజ్ డెత్ అని అన్నాడు అనుకుందాం. వాడు చెప్తున్నది ఏదంటే కొటేషన్ ఖచ్చితంగా, సేయింగ్ ఖచ్చితంగా ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఉండాలి, ఇన్వర్టెడ్ కామాస్ ఖచ్చితంగా డబల్ ఉండాలి అంటున్నాడు. రెండవది, ఇన్వర్టెడ్ కామాస్లోని మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఈ ఇన్వర్టెడ్ కామాస్ ముందర ఖచ్చితంగా ఏముండాలా? కామా ఉండాలి అంటున్నాడు.
ఈ ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఉండే వాక్యం ఏదంటే స్పీకర్ చేత మాట్లాడబడిన మాటలు ఉంటాయి అక్కడ. ఇంకా క్లియర్గా చెప్పసారంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి వస్తే రిపోర్టెడ్ పార్ట్ అనేది ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఉంటుంది. ఇన్వర్టెడ్ కామాస్ ముందు ఉండేది రిపోర్టింగ్ పార్ట్, అవునా? అందుకే ఇన్వర్టెడ్ కామాస్ ముందేమో వస్తుంది, కామా వస్తుంది. మొదటి అక్షరం ఏమై ఉండాలి? క్యాపిటల్ లెటర్. ఇవి డబల్ వాడాలి, సింగిల్ ఉపయోగిస్తే తప్పు. నెక్స్ట్ రీరైట్. చూడండి ఒకసారి. రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్సర్టింగ్ కొటేషన్స్ మార్క్. శ్రీవిద్య ఆస్క్డ్ విల్ యూ గివ్ యువర్ పెన్సిల్. కొటేషన్ మార్క్ ఎక్కడ వాడాలో చూద్దాం. శ్రీవిద్య ఆస్క్డ్ కామా విల్ యూ గివ్ యువర్ పెన్సిల్. మనకు పంక్చుయేషన్స్ అనే టాపిక్ ఉంది, 100% ఇంపార్టెంట్, మంచిగా చూసుకో. నెక్స్ట్ టీచర్ ఆస్క్డ్, ఇలా రావాలి. టీచర్ ఆస్క్డ్ కామా కామా ఇన్వర్టెడ్ కామా స్టార్ట్. మొదటి అక్షరం డబల్ హెచ్ లెటర్. వాట్ ఈజ్ యువర్ నేమ్? వాట్ ఈజ్ యువర్ నేమ్? ఓకే, ఇదిగో ఇక్కడ క్యాపిటల్ లెటర్, డబల్ ఇన్వర్టెడ్ కామాస్, కామా. ఈ క్వశ్చన్ మార్క్ లోపటి వైపే ఉండాలి, బయట వైపు ఉంటే తప్పు, సరేనా? మై సిస్టర్ క్రైడ్ ఐ వాంట్ 2 చాక్లెట్స్. ఇదిగో మై సిస్టర్ క్రైడ్ కామా డబల్ ఇన్వర్టెడ్ కామాస్ ఐ వాంట్ 2 చాక్లెట్స్ ఫుల్ స్టాప్ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్. మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్, ముందు కామా. పవన్ సెడ్ కామా ఇన్వర్టెడ్ కామా స్టార్ట్. ఐ విల్ సబ్మిట్ మై ప్రోగ్రెస్ రిపోర్ట్ టుమారో. ఫుల్ స్టాపులు కూడా లోపటి వైపు ఉండాలి, చూసుకోండి. డబల్ ఇన్వర్టెడ్ కామాస్, మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. ఓకే, దాని ముందేముండాల? కామా. Who will answer this question? Inverted commas, W, capital letter. Who will answer this question? Question mark, inverted commas, close. The teacher asked in the class. Full stop. Okay? ఇక్కడ ఇక కామా అవసరం లేదు, చివరి వైపు వచ్చినప్పుడు కామా అవసరం లేదు. శ్రావణ్ ఆస్క్డ్. శ్రావణ్ ఆస్క్డ్ కామా ఇన్వర్టెడ్ కామా స్టార్ట్. వాట్ క్యాన్ I do for you question mark inverted commas close. ఓకేనా? మొట్టమొదటి అక్షరం ఇన్వర్టెడ్ కామాస్ మధ్య క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి, దాని ముందు కామా రావాలి. ఓకేనా? రైట్. యాక్టివిటీ 9. రీడ్ ద ఫాలోయింగ్. అబ్దుల్ కలాం గారి గురించి ఇచ్చారు. పూర్తి పేరు అవుల్ పకీర్ జైనుల్ అబ్దిన్ అబ్దుల్ కలాం. 15th October 1931 రామేశ్వరం, తమిళనాడు, ఇండియా. ఆయన జన్మించింది 15th October 1931. Studies physics and aerospace engineering. Works aerospace scientist, 11th President of India. Death 27 July 2015, Shillong, Meghalaya, India. Awards received: Padma Bhushan, Padma Vibhushan, Bharat Ratna, NSS won Bronze Award, Hoover Medal. ఇవి వచ్చాయి. నెక్స్ట్ ద ఫుల్ నేమ్ ఆఫ్ కలాం. పూర్తి పేరు ఏంటి చెప్పండి? అవుల్ పకీర్ జైనుల్ అబ్దిన్ అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం. అవుల్ పకీర్ జైనుల్ అబ్దిన్ అబ్దుల్ కలాం. నెక్స్ట్ హీ వాజ్ బోర్న్. ఎప్పుడు జన్మించిండు? 15th October 1931. 15th October 1931. ఈ స్టడీడ్, ఏమేం చదివిండు? ఏరోస్పేస్ ఇంజనీరింగ్, అదే కదా చదివింది. ఫిజిక్స్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివాడు. నెక్స్ట్ హీ వర్క్డ్, ఎలా పనిచేశాడండి? ఏరోస్పేస్ సైంటిస్ట్గా పనిచేశాడు. ఏరోస్పేస్ సైంటిస్ట్ అండ్ 11th President ఆఫ్ ఇండియా. 11th President ఆఫ్ ఇండియా. నెక్స్ట్ హీ డైడ్, ఎప్పుడు చనిపోయారు? 27 July 2015. ఎక్కడ? షిల్లాంగ్లోని మేఘాలయ. మీకు తెలిసే ఉండొచ్చు, షిల్లాంగ్లోని మేఘాలయ మేనేజ్మెంట్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ అక్కడే మాట్లాడుతూ కుప్పకూలిపోయి అక్కడే చనిపోయారు. అయినా ఉపాధ్యాయుడిగానే జన్మించాలి అని మరుజన్మంటూ ఉంటే కలలుగన్న వ్యక్తి మహానీయుడు కలాం గారు ఉపాధ్యాయుడిగా మరణించడం తరగతి గదిలోనే అంటే
ఎన్నో జన్మల సుకృతం. నిజంగా చాలా గొప్ప మహనీయుడు. ఆయన నడయాడిన గడ్డ మీద ఆయన తిరిగిన ఈ యుగంలో మనం జన్మించడం మన అదృష్టంగా నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. అవార్డ్ రిసీవ్డ్. మరి నెక్స్ట్ అవార్డ్స్ ఏమేమి వచ్చాయి చూద్దాం. పద్మభూషణ్ 1981లో వచ్చింది, పద్మవిభూషణ్ 1990లో వచ్చింది, భారతరత్న 1997లో వచ్చింది, వామ్ బ్రౌన్ అవార్డ్ 2013 అండ్ హూవర్ మెడల్ 2009లో వచ్చింది. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ చూడండి, వినడం మరియు రెస్పాండ్ అవ్వడం టు డెవలప్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. స్టూడెంట్, గుడ్ ఈవినింగ్ అంకుల్ అండ్ గార్డెనర్, రీడ్ ద ఫాలోయింగ్ ఇంటర్వ్యూ. స్టూడెంట్ విత్ ఏ గార్డెనర్, ఒక విద్యార్థి గార్డెనర్ తోటమాలితో మాట్లాడుతున్నాడు. గుడ్ ఈవినింగ్ అంకుల్, గుడ్ ఈవినింగ్ మై బాయ్. ఇది కామన్. ఇందులో గ్రామర్ పాయింట్ వెతకదమా? ఇందులో గ్రామర్ పాయింట్స్ చెప్పనా? 2 పాయింట్స్ చెప్తా చూడు. గుడ్ ఈవినింగ్ అనేటటువంటి పదం విష్ను తెలియజేస్తుంది. ఇది ఒక బిట్. విష్ అనేది ఏ రకమైన వాక్యము? ఆప్టేటివ్ సెంటెన్స్. ఒకవేళ ఆప్టేటివ్ ఎందులో భాగము? ఇంపరేటివ్ సెంటెన్స్లో భాగము. అన్నింటికి మించి గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అనే విషెస్ ఆప్టేటివ్ సెంటెన్స్. ఆప్టేటివ్ సెంటెన్స్ల చివరన ఆశ్చర్యార్థకం రావాలి. 4 బిట్స్ తీసుకోవచ్చు అక్కడి నుంచి. చదివే విధానం అలా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ స్టూడెంట్, ఐ వాంట్ టు గ్రో స్మాల్ గార్డెన్ ఇన్ అవర్ స్కూల్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. నా స్నేహితులతో పాటు కలిసి నేను ఒక చిన్న తోటను పాఠశాలలో ఏర్పాటు చేయాలనుకుంటున్నా. ఇట్స్ గుడ్ ఐడియా. ఇదిగో ఇట్స్ అనేది మొదట వచ్చినప్పుడు అపాస్ట్రఫీ రావచ్చు. ఆల్రెడీ మనం 3rd క్లాస్లో 4thలో మాట్లాడుకున్నాం. స్టూడెంట్, అంకుల్ కెన్ ఐ గెట్ సమ్ యూస్ఫుల్ టిప్స్ ఫ్రమ్ యూ టు గ్రో ఏ గుడ్ గార్డెన్. మంచి గార్డెన్ పెంపొందించాలంటే కొన్ని టిప్స్ చెప్పండి. గార్డెనర్, విత్ ప్లెజర్, చాలా ఆనందంగా మై బాయ్. స్టూడెంట్, వేర్ డూ యూ గెట్ సీడ్స్ అండ్ ప్లాంట్స్ ద గార్డెన్. ఎక్కడి నుంచి మొక్కలు, ప్లాంట్స్ మరియు విత్తనాలు కొంటారు? ఐ గెట్ ఇన్ ద మార్కెట్ నుంచి కొంటాము. స్టూడెంట్, వాట్ టూల్స్ డూ యూ యూజ్ ఇన్ ద గార్డెన్. ఎలాంటి టూల్స్ ఉపయోగిస్తారని స్టూడెంట్ అంటున్నాడు. గార్డెనర్, ఐ యూజ్ అ స్పేడ్, షవల్, వాటరింగ్ కెన్ ఎట్సెట్రా. నీళ్ళు పోయడానికి ఏ రకాలు ఉన్నాయి ఏంటి అని చెప్పేశాడు. స్టూడెంట్, హౌ ఆఫెన్ షుడ్ యూ వాటర్ ద ప్లాంట్స్. ఎన్నిసార్లు వాటర్ పోస్తారు అంటే 1 day at ఈవినింగ్, వన్స్ ఇన్ ఏ డే ఇన్ ద ఈవినింగ్. రోజు సాయంత్రం పోస్తామన్నారు. స్టూడెంట్, హౌ డూ యూ మేక్ ద సాయిల్ ఫర్టైల్. భూమిని ఎరువులతో కూడి సారవంతంగా ఫెర్టైల్ ఎలా చేస్తారు? బై యూజింగ్ మెన్యూర్ను యూజ్ చేయడం ద్వారా అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ గార్డెనర్ వెల్కమ్. వెల్కమ్ అనేది కూడా ఆప్టేటివ్ సెంటెన్స్ అమ్మా. దాని చివరన ఆశ్చర్యార్థకం. ఓకే, నెక్స్ట్ నౌ ఫ్రేమ్ సమ్ క్వశ్చన్స్ టు ఇంటర్వ్యూ యువర్ గ్రాండ్ ఫాదర్ ఆర్ ఏ లైబ్రేరియన్. ఒక లైబ్రేరియన్తో లేదా మీ తాతగారితో కొద్దిసేపు మాట్లాడుతున్నట్లు ఒక కాన్వర్జేషన్ను చెయ్యండి అన్నాడు. ఓకేనా? చూద్దాం. మరి ఉదాహరణకు లైబ్రేరియన్తో మాట్లాడితే, స్టూడెంట్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ. నేను మీకు ఎలా సహాయపడగలను అని లైబ్రేరియన్ అంటారు. సార్, ఐ వాంట్ టు టేక్ ద ఫిజిక్స్ బుక్ కావాలి. కెన్ యూ టెల్ మీ వేర్ ఈస్ ద ర్యాక్. కెన్ యూ టెల్ మీ వేర్ ఈజ్ ద physics from intermediate second year. There is 3rd row and there is the 2nd rack అని చెప్తే then you can take. అలా కొంత కాన్వర్జేషన్, ఫిజిక్స్ బుక్ ఎక్కడుంది ఏంటి, లైక్ దట్. నెక్స్ట్ యాక్టివిటీ 11, ఎక్స్ప్రెసింగ్ టైంని ఎక్స్ప్రెస్ చేయడం గురించి. వేకప్ ఫ్రమ్ బెడ్ 6 AM అండ్ బ్రషింగ్ 6:30. Breakfast 7:30 AM. Next, school time 20 minutes to 9 లేదా 8:40 AM. Midday meal lunch time 12:15 PM.
ప్లేయింగ్ టైం 5 PM, homework time 6:45, 6:45 PM, supper time dinner 8 PM, story books 8:30 PM, sleeping time 9 PM. ఓకే, ఇవి పిల్లల యొక్క దినచర్యలు, డైలీ యాక్షన్స్. వెన్ డూ యూ గెటప్, వెన్ డూ యూ గెటప్ అన్నాడు. ఐ గెటప్ 6 AM, ఐ గెటప్ 6 AM ఇన్ ద మార్నింగ్ డైలీ. I get up 6 AM in the morning daily. Next, at what time do you go to school? ఎన్ని గంటలకు మీరు వెళ్తారు? I go to school 8:40 AM, at 8:40 AM, 8:40కి. How long do you stay at school? ఎన్ని గంటల పాటు స్కూల్లో ఉంటారు? ఇక్కడ మనకు ప్లేయింగ్ టైం 5 వరకు ఇచ్చాడు, కానీ స్కూల్ ఎప్పుడు ఎగ్జాక్ట్గా కంప్లీట్ అవుతుంది అన్న టైం ఇవ్వలేదు. బట్ మ్యాక్సిమం ఒకవేళ 4 o'clock అనుకున్నా, 9 to 4 అనుకున్నా కూడా 9 to 12, 7 hours అని రాయండి. వెన్ డూ యూ ప్లే, ఎప్పుడు ఆడుకుంటారు? ఐ ప్లే at 5 PM, ఐ ప్లే at 5 PM. ఎట్ వాట్ టైమ్ డూ యూ డూ యువర్ హోంవర్క్, ఏ సమయంలో హోంవర్క్ చేస్తావు? I do my homework at 6:45 PM. How many times do you take meals? Meals ఎన్నిసార్లు తీసుకుంటావు? I take meals thrice in a day, 3 సార్లు. బ్రేక్ఫాస్ట్, లంచ్, సఫర్ లేదా డిన్నర్. నెక్స్ట్, పోయం, పేపర్ బోట్స్ అనే పోయం ఇచ్చాడు. రిటన్ బై హూమ్? రవీంద్రనాథ్ ఠాగూర్. మనకు లిటరేచర్ లేదు కాబట్టి పోయంను ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు, ఎందుకంటే మనకు లిటరేచర్ ఏం పెద్దగా అవసరం లేదు, మనకు లిటరేచర్ లేదు కూడా. ఓకే, అబౌట్ ద పోయట్, పోయట్ గురించి ఇచ్చాడు. లిటరేచర్ ఉన్నట్టే చదివే వాళ్ళం ఇది, బట్ లేదు. ఓకే, నెక్స్ట్, పోయంలోని గ్లాసరీ. రన్నింగ్, ఫ్లోయింగ్. ఫ్లోయింగ్ అంటే అర్థం ప్రవహించటం. స్ట్రీమ్, ఒక చిన్నని కాలువ లాంటి నది. బ్లూమ్స్ అంటే ఫ్లవర్స్. అండ్ షువాలీ ఫ్లవర్, షువాలీ ఫ్లవర్స్ అంటే పారిజాత పుష్పాలు, పారిజాత ఫ్లవర్స్. సో ఆ పోయంను బేస్ చేసుకొని వ్రాయాలి, బట్ మనకి ఇప్పుడైతే టెట్కి ఇది అవసరం లేదు కాబట్టి స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్, ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చాడు. రెడిల్స్ అంటే పొడుపు కథలు. ఐ హ్యావ్ నో ఫీట్, నో హ్యాండ్స్, నో వింగ్స్, బట్ ఐ క్లైంబ్ టు ద స్కై. నా దగ్గర వింగ్స్, రెక్కలు లేవు, చేతులు లేవు, కాళ్ళు, పాదాలు లేవు, కానీ ఎగురుతాను. ఏంటివి ఇక్కడ ఉన్నాయి? క్లౌడ్స్, మేఘాలు. ఐ హ్యావ్ 2 hands బట్ ఐ కాంట్ క్లాప్. నాకు 2 చేతులు ఉంటాయి కానీ నేను క్లాప్ చేయలేను. హూ యామ్ ఐ? క్లాక్ లేదా వాచ్, క్లాక్ లేదా వాచ్. ఐ యామ్ వైట్ వెన్ యూ యూజ్ మీ, మీరు యూజ్ చేస్తే నేను వైట్ ఉంటాను. బ్లాక్ వెన్ ఐ యామ్ క్లీన్, మీరు క్లీన్ చేస్తే నేను బ్లాక్ అవుతాను. ఎవరు? స్లేట్. ఎవరండి? స్లేట్. నెక్స్ట్, అది మనకున్నటువంటి ఏ యూనిట్ టీచర్ అంటే 4th యూనిట్, ఏ క్లాస్లో? 5th క్లాస్లో. ఓకేనా?